హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మన తెలుగువారికి ఎంతో ఇష్టమైన వంకాయ పచ్చడి ఇది ఎలాగో చూద్దామా? ఇక్కడ నేను గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. ఒక 4 వంకాయలు తీసేసుకున్నాను. మనం వంకాయలు ఇలా మనం మధ్యలో కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇంక ఇలా మొత్తం వంకాయలు కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేయాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకుంటే బావుంటది. మనం ఈ ఆయిల్‌లో ఏందంటే గ్రీన్ చిల్లీ, వంకాయలు మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇట్లా నేను గ్రీన్ చిల్లీ యాడ్ చేశాను. మనం వంకాయలు కట్ చేసి పెట్టేసుకున్నాం గదా! ఇంకా అవి కూడా యాడ్ చేసేసి మనం మూత పెట్టేసుకొని, ఒకసారి మూత పెట్టేసుకొని మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇట్లా నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. లేకపోతే మనకు మాడిపోతాయి గదా! ఇంక మనం దగ్గరుండి చూసుకోవాలనమాట. మనకి మాడిపోతే మళ్ళీ టేస్ట్ మారిపోతది గదా! అట్లా చూసేసుకుంటున్నాను అనమాట. ఇలా మగ్గిపోయినాయి ఒక సైడు. అందుకని టర్న్ చేసేసుకుంటున్నాను. రెండు వైపు కూడా మనం ఫ్రై చేసేసుకోవాలి. రెండు వైపులు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి వంకాయ మెత్తబడేంత వరకు ఉంచేసుకోవాలి. అప్పుడే మనకి తొక్క ఈజీగా వచ్చేస్తది. చూసారు కదా ఇట్లా బాగా ఫ్రై అయిపోయినాయి ఆయిల్‌లో. వీటిని మనం ఒక బౌల్‌లో తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ టమాటాలు కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ ఒక 4 వంకాయలకి నేను పచ్చిమిర్చి, కారం దగ్గర తీసుకున్నాను. ఒక 2 టమాటాలు తీసేసుకొని మనం ఇట్లా టమాటాలు కూడా ఆయిల్‌లో బాగా ఫ్రై చేసేసుకోవాలి. మనకి చిన్నులపాయ యాడ్ చేశాను. కొంచెం చింతపండు యాడ్ చేసేసుకున్నాను. ఇవి కూడా మనకి బాగా వేగిపోతాయి. మనకి టమాటోతో పాటు చిన్నులపాయ, చింతపండు కూడా మనకి వేగిపోతది. అట్లా మనకి తొక్క కావాలంటే తీసేసుకోవచ్చు. లేకపోయినా పర్లేదు. ఇలా నేను తొక్క తీసేసుకున్నాను. అలా టమాటాలు మగ్గిపోయినాయి అనమాట. ఇప్పుడు మనం ముందే తీసేసి పెట్టేసుకున్నాను బౌల్లోకి. వంకాయ, గ్రీన్ చిల్లీ యాడ్ చేసేసాను. అవి కూడా యాడ్ చేసేసుకొని ఇక్కడ మనకి సాల్ట్ సరిపడినంత యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం పసుపు యాడ్ చేశాను. 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకొని మనం రోట్లోనే నూరుకోవచ్చు. లేదంటే ఇలా మనం పప్పు గుత్తితోనే ఇలా మెదుపుకోవచ్చు అనమాట. దీంతో అయినా బాగా చాలా ఈజీగా మెదిగిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని పప్పు గుత్తితో బాగా మెదుపుకున్నాను అనమాట. ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మంచిగా తాలింపు పెట్టేసుకోవాలి. నేను ఒక తాలింపు బౌల్ పెట్టేసుకొని స్టవ్ మీద ఫస్ట్ పచ్చనిపప్పు యాడ్ చేశాను. నెక్స్ట్ తర్వాత పోపు దినుసులన్నీ యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడ ఆయిల్ వైట్‌గా ఉంది అనుకుంటారేమో, అది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అండి. అందుకని అలా ఉంది. పోపు వేగిపోయిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని, ఇంగువ కూడా వేసుకుంటే మనకి పచ్చళ్ళకి తాలింపు చాలా బావుంటది. యాడ్ చేసేసుకొని ఇలా మనం వంకాయ పచ్చళ్ళు యాడ్ చేసుకుంటే మన తెలుగువారికి ఎంతో ఇష్టమైన వంకాయ పచ్చడి అండి ఇది. ఇది మనం వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే ఆహా అంటారు, అద్భుతహ అంటారు. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.